అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం 2025లో అందరికీ మంచి జరగాలని, అందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ, ముఖ్యంగా యువతకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన రాష్ట్రాన్ని, మనల్ని మనం కాపాడుకుందాం. డ్రగ్స్కు దూరంగా ఉందాం. సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా యువతను నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ డ్రగ్స్ బారిన పడి చాలామంది యువత పెడదారాలు తొక్కుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి యువతను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఒకటే, సే నో టు డ్రగ్స్. ఈరోజు ఈ డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, ప్రత్యేక శ్రద్ధతో పాటు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ డ్రగ్స్ నుంచి యువతను కాపాడి అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని నడిపించడంలో వాళ్ళను భాగస్వామ్యం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సాక్షి టీవీ వాళ్ళు కూడా ఈ సే నో టు డ్రగ్స్ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.